ఈరోజైతే వరలక్ష్మి వ్రతం పూజ ఐటెమ్స్ చూసేద్దాం రండి. ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్‌లో ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చేస్తున్నాను. యాక్చువల్‌గా అవి ఆన్ ది వే అన్నమాట. ఇవొచ్చాయి గదా! అని జెప్పేసి ఇవి చూపిస్తున్నాను. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పూజిత. మీరు గనుక మన ఛానల్‌లోకి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ వీడియోస్ అన్నీ చూసాక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ జేసుకోండి. మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే మీకు చూపిస్తాను. సో, ఇక్కడొచ్చేసి మీషో నుండి తీసుకున్నానన్నమాట ఇవన్నీ గూడా. చాలా బాగొచ్చాయి. నేను ఏదైనా గూడా ప్రోడక్ట్ బావుంటే బావుంటుంది అని జెప్తాను. లేదు అంటే లేదు అని జెప్తాను. జెన్యూన్ రివ్యూస్ అయితే మన ఛానల్‌లో దొరుకుతుంది మీకు. ఇక్కడ చూడండి ఇవొచ్చేసి మనం పసుపు, కుంకుమ వాయనం ఇచ్చేటప్పుడు పెడతాం గదా! ఆ విధంగా పెట్టడానికి ఇవి మంచిగా యూనిక్‌గా ఉన్నాయని జెప్పేసి తీసుకున్నాను. సో, వాటికైతే మ్యాగ్నెట్ వచ్చాయి. లోటస్‌కి మంచిగా పసుపు, కుంకుమ వచ్చి మ్యాగ్నెట్ వచ్చిందన్నమాట. బీరువాకి గానీ, ఫ్రిడ్జ్‌కి గానీ ఎక్కడైనా పెట్టుకుంటారు గదా! ఇస్తే అని జెప్పేసి తీసుకున్నాను. 10 పీసెస్ వచ్చాయన్నమాట ఒక కాంబోలో. అండ్ 8 వచ్చేసి అమ్మవారి రూపాలతో మంచిగా దీపం పెట్టడానికి చిన్న పీట లాంటిదొచ్చింది. సో, ఇవన్నీ గూడా మనకి వరలక్ష్మి వ్రతం పూజకి మంచిగా డెకరేటివ్ ఐటెమ్స్‌గా యూజ్ అవుతాయన్నమాట. ఇదొచ్చేసి అమ్మవారికి వేసుకోవడానికి మాలలాగా ఉంటుంది. చాలా బావుంది. యూనిక్‌గా ఉంది అండ్ మంచి బడ్జెట్‌లో వచ్చేసిందన్నమాట. 150 చేంజ్ అలా పడింది. ఇది థర్మాకోల్ షీట్‌తో ఏసిల్లు అంతే. చాలా మంచిగా ఉంది. లోటస్‌లా క్రియేట్ చేసిల్లన్నమాట పింక్ కలర్‌తో. చాలా బా వచ్చింది. ఇంకొకటి ఫస్ట్ మీరు జూసారు గదా! మంచిగా స్టోన్ వర్క్‌తో వచ్చిన కండ్లు, అలాగే ముక్కు, నోరు, అలాగే మనకి నామాలతో, బొట్టుతో వచ్చాయి గదా! అదంతా గూడా అమ్మవారి రూపంని క్రియేట్ చేస్తాం గదా! కొబ్బరికాయ మీద పెట్టడానికైతే అవి మంచిగా యూజ్ అవుతది. దానికి డబుల్ ప్లాస్టర్ గానీ, లేదంటే మీరు నార్మల్‌గా దానికి స్టిక్ జేయడానికి ఏది యూజ్ చేస్తారో దానితోటి స్టిక్ జేసి అవైతే పెట్టొచ్చన్నమాట. చాలా బావుంటది. సింపుల్‌గా ఉంటదన్నమాట. ఇవొచ్చేసి జర్మన్ సిల్వర్‌లో వచ్చిన మనకి దీపాలొచ్చేసి మంచిగా లోటస్ వర్క్‌తో వచ్చింది చుట్టూ గూడా. అండ్ పైనొచ్చేసి అమ్మవారి రూపంతో ఏనుగులతో వచ్చింది. ఇవేమో మంచిగా మనకి గోల్డ్ ఫ్లవర్స్ అంటారు గదా! సో, బంగారు పువ్వులని ఇట్లా దింపేసిల్లనమాట. దీంతో పూజ చేయమని నేను జెప్పను. ఎందుకంటే దీంతో ఏయడం కన్నా నార్మల్ పూలతో ఏయడమే బెటరు. కాకపోతే ఇవి పెట్టడానికి ఒకటి పీట లాంటిది గూడా ఉంటది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది ఫ్లవర్స్ వచ్చేసి 108 వచ్చాయి. దీన్ని పెట్టడానికి పీట గూడా ఉంటది. అదైతే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది ఇంకా రాలేదు. ఆన్ ది వే అన్నమాట. సో, మరెందుకు దాంతో పూజ చేయొద్దన్నారు? మరెందుకు అవి తీసుకొని ఏం జేయాలి అని మీ డౌట్ రావచ్చు. అది జస్ట్ షోకేజ్‌కి మాత్రమే అన్నమాట. నార్మల్‌గా ఒరిజినల్ ఫ్లవర్స్ లేదంటే సిల్వర్ లేదంటే గోల్డ్ ఈ ఫ్లవర్స్ మాత్రమే యూజ్ జేయాలి. ఇట్లా ఎట్లా పడితే అట్లా ఏ మెటల్ పడితే ఆ మెటల్ అయితే యూజ్ చేయొద్దు దేవుడి పూజ దగ్గర. సో, నేను ఆనెస్ట్ రివ్యూ చెప్తున్నాను అంతే. లాస్ట్ వన్ వచ్చేసి లక్ష్మీ కుబేర దీపం. ఇది ఆల్రెడీ మీరు ఒక వీడియోలో చూసే ఉంటారు. షార్ట్‌లో అప్‌లోడ్ చేశాను కాబట్టి దానికోసం నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు. జస్ట్ మంచిగా ఉంది. అయితే ఇవన్నీ గూడా నేను కొత్తగా వచ్చాయి గాబట్టి మీషోలో మీకోసం రివ్యూ చేశాను. మీకు నచ్చితే తీసుకోండి. ఇవన్నీ లింక్స్ గూడా మీకు కమ్యూనిటీ పోస్ట్‌లో అయితే ఇచ్చేస్తాను. చెక్ చేసేసేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.